హాయ్ హలో అందరికి నమస్తే. నిన్న జగన్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు హాజరైనటువంటి క్రమంలో మరి చాలామంది జగన్ గారిని చూడాలని చెప్పి అభిమానులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిన్న రావడం జరిగింది. అంటే జగన్ గారి పర్యటనకు అభిమానులు రావడమే తప్పన్నట్టుగా, జగన్ గారిని చూడడమే తప్పన్నట్టుగా మరి నిన్నటి అంటే 19వ తారీఖు సాయంత్రం మొదలైనటువంటి ఈ డిబేట్లు, ఈ చర్చ స్టిల్ నవ్ ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉంది. ఇది ఎలా ఉందంటే రేసుగుర్రం సినిమాలో శృతి హాసను లోపట నవ్వుతుంటుంది కానీ పైకి కనపడదు, ఏడ్చినా కూడా అంత లోపల ఏడుస్తుంది, పైకి కనపడదు. అదే రకంగా ఒక వర్గం మీడియా కూడా వాళ్ళ ఏడుపులు, ఆర్ధనాదాలు అన్నీ ఇన్ని కావు, కన్నీళ్ళు రాకుండా ఎలా ఏడవచ్చు అంటే వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఒక్కొక్క ఏడుపు కాదు, ఒక్కొక్క బాధ కాదు, వాళ్ళ కడుపు మంట అంతా ఇంత కాదు. ఒక వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తాం మీకు. పాపం వాళ్ళు ఏమైపోతారు అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా కలగక మానదు. మీరు నిన్న గమనించండి, మనకు రాజకీయంగా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. నిన్న అన్ని పక్కన పెడితే ఒక 3 అంశాలను మనం తీసుకుందాం. ఒకటి బీహార్, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తెలంగాణదే తీసుకోండి. ఈ 3 అంశాలు ఉన్నప్పటికీ 3 అంశాలలో జగన్మోహన్ రెడ్డి గారి అంశానికి సంబంధించే హైలైట్ చేస్తూ దాని మీదనే డిబేట్ పెడుతూ ఒక్కొక్కరు ఒక్క మాట కాదు, ఒకడు ఎన్కౌంటర్ చేయాలా అంటాడు, ఇంకోడు ఇంకో మాట అంటాడు, ఇంకోడు ఇంకో మాట అంటాడు, తరిమి కొట్టాలంటాడు, దేశం కోసం ఏమైనా పోరాటం చేశాడంటాడు. ఒకటి కాదు, 2 కాదు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఆర్ధనాదాలకు సంబంధించి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేటీఆర్ గారి ఎపిసోడ్ ఉంది ఒకటి, ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి. మరి గవర్నర్ గారు అనుమతి కోరుతున్న క్రమంలో మరి గవర్నర్ జిష్ణుదేవ్ గారు అనుమతి ఇచ్చారు. ఈ కొంచెం న్యాయవాదులేక నిపుణులు వాళ్ళ సలహాలు తీసుకొని మరి విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వడం, ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి అంశం మనం చూసాం. దీంతోపాటు ఈ కేసులో ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్కి సంబంధించి కూడా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతితో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా అవసరం ఉంటుంది. సో మరి ఆ అంశం కూడా ఉంది. ఏదో ఫార్మాలిటీ కోసం ఈరోజు వార్తాపత్రికలో రాశారు. డిబేట్లు లేవు, దీని గురించి చర్చ లేదు. సోషల్ మీడియా ఎక్కడైనా చూడండి, అసలు ఈ టాపిక్ గురించి పెద్ద ఉండదు. ఓకే. అండ్ నెక్స్ట్, ఏ చిన్నది జరిగినా కూడా జాకిలు పెట్టి లేపేటువంటి మీడియా వీళ్ళది. ఎవరి గురించి? బాబు గారి గురించి, వాళ్ళ బాబు లోకేష్ బాబు గారి గురించి. మరి నిన్న బీహార్లో నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో మరి వీళ్ళు జాకిలు పెట్టి లేపాలి కదా, ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కదా వీళ్ళు. అసలు లోకేష్ బాబు అండ్ అదేవిధంగా చంద్రబాబు వీళ్ళు వస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పిన నితీష్ కుమార్, వాళ్ళిద్దరు వస్తేనే నేను ప్రమాణ స్వీకారానికి వస్తా అని చెప్పిన నరేంద్ర మోదీ, ఈ స్టైల్లో ఉంటుంది వాళ్ళది. సో అలాంటిది మరి వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళినా కూడా ఆ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు డిబేట్లు పెట్టడం కానీ దాని గురించి చెప్పడం కానీ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నితీష్ కుమార్ కాదు, 1 కాదు 2 కాదు, 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. కొంత చర్చించాల్సినటువంటి అంశం అని చెప్పి కొన్ని వాళ్ళ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది, దశావతారం అనే ఈ స్టైల్లో. సో వాటికి సంబంధించి దీనికి సంబంధించి ఎక్కడ ఏది కూడా లేదు. ఒక్క జగన్ గారికి సంబంధించే. అంటే జగన్ గారికి సంబంధించి ఏ రకంగా ఇస్తారో మీకు తెలుసు కదా, నెగిటివ్ యాంగిల్లో. ఇదే అక్కడ కూర్చొని కొంతమంది అనలిస్టులను కూర్చోబెట్టుకొని, కొంతమంది జర్నలిస్టుల ముసుగులో మేము న్యూట్రల్ జర్నలిజం అంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని ఏంటి జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన, జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చిన క్రమంలో మరి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు, ప్రజల మీద దాడులు జరిగాయి, భయభ్రాంతులకు గురైనటువంటి వ్యాపారస్తులంతా కూడా ముందే షాపులన్నీ మూసేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పోలీసుల మీద దాడి చేశారు, అడ్వకేట్ల మీద దాడి చేశారు, తొక్కిసలాట జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ జగన్ గారు కోర్టులోకి కేవలం జగన్ గారి కాన్వాయ్ని మాత్రమే అనుమతించారు అక్కడికి. సో మరి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ న్యాయవాదులు తొక్కిసలాట జరిగిందంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇక్కడ పేరి నాని గారు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం చూసాం. నిన్న వీడియో క్లిప్పింగ్స్ కూడా వాళ్ళ ఛానల్స్లో కూడా వచ్చినాయి. మరి అలాంటిది అభిమానులు ఎట్లా లోపలికి పోయినారు, ఎట్లా తొక్కిసలాట జరిగింది, ఎట్లా దొబ్బేసినారు, పోలీసుల మీద ఎట్లా గొడవపడ్డారు, ఎంటబడి ఎట్లా కొట్టినారు, ఇది ఎట్లా సాధ్యం నాకు అర్థం కాల. పైగా పోలీసులు కూడా పకడ్బందీగా సెక్యూరిటీ నిర్వహించినటువంటి క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిందని చెప్పి మరి తెలంగాణ పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోస్ట్ కూడా పెట్టింది. సో ఏమైనా జరిగి ఉంటే తెలంగాణ పోలీసులు చెప్తారు కదా, పోనీ వాళ్ళు కూడా చెప్పలేదే అనుకుందాం. మరి వీళ్ళ మీడియాలో తొక్కిసలాటకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ పెట్టొచ్చు కదా, పోలీసులను దొబ్బేసిన వీడియో క్లిప్పింగ్స్ పెట్టొచ్చు కదా, భయభ్రాంతులకు గురైనటువంటి ప్రజల గురించి చెప్పొచ్చు కదా వాళ్ళ దాంట్లో.
మూసేసి షాపులు మూసివేసి పారిపోయారనే వాటి గురించి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదయ్యా? ఎందుకు వీడియో క్లిప్పింగ్స్ లేవయ్యా? అది అబద్ధం. వాళ్ళు చెప్పింది వేరు. 19వ తారీఖు మొదలు పెడితే స్టిల్ నవ్వు ఇప్పటివరకు కూడా సోపాలు పడతా ఉన్నారు, కింద మీద పడతా ఉన్నారు. మొన్న అట్లా చెప్తే నిన్న ఇట్లయింది, ఈరోజు ఇట్లయింది. వీళ్ళ బాధ ఎట్లుందో తెలుసా? ఒక పెళ్ళికి పంతులు గారు ముహూర్తం పెడితే 11:55 కానీ పెడతారు అనుకోండి. కరెక్ట్ అదే టైంకి పెళ్లి కొడుకు తాళి కడతాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11:30 నుంచి 12:30 వరకు మధ్యలో ఒక షెడ్యూల్ ముందు రావడం జరిగింది వాళ్ళది. ఈ షెడ్యూల్ ఎట్లా ఖరారు చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? ఈ షెడ్యూల్ ప్రకారమే ఇక్కడ బయలుదేరి 11:10 ఇక్కడ బయలుదేరి 11:45 అక్కడికి చేరుకొని ఆ కార్యక్రమం అంతా అయిపోగొట్టుకుని మళ్ళీ బయటకు వచ్చేసాడు. అంటే ఈ 1 అవర్లో పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం బయటికి రావడం జరిగింది. ఎట్లా సాధ్యం ఇది? తట్టుకోలేకపోతుంది. వాళ్ళ ఆర్ధనాదాలు అంతా ఇంత కాదు, పర్ఫెక్ట్ టైమింగ్, ఎక్కడ మిస్ అవ్వలేదు. ఎట్లా మేనేజ్ చేయగలిగాడు? అసలు ఎట్లా తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఈ టైం ప్రకారం పోతే ఈ టైం ప్రకారం వస్తా అని చెప్పి? అంటే సెక్యూరిటీ రీజన్స్ కానీ ఇవన్నీ కానీ, అక్కడ ఎక్కువసేపు ఉంటే వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, ఇతరులు ఇబ్బందులు పడతారు జగన్మోహన్ రెడ్డి ఎక్కువసేపు అక్కడ ఉంటే. దాని తగ్గట్టుగా కోర్టు కూడా కొన్ని అనుమతులు ఇస్తుంది. సో అక్కడ ఇది ఏదో జరిగిపోతుందని వీళ్ళు క్రియేట్ చేసిన క్రమంలో ఏది జరగలే. బెయిల్ రద్దు అవుతుందని, లోబడిపోతారని, కేసులని, అదని ఇదని. నిన్న అసలు కేసు వీళ్ళు చెప్పిన దానికి దీనికి సంబంధమే లేదు. లండన్ పోయిన దానికి సంబంధించి ప్రత్యక్షంగా హాజరు కావాలి, అది రికార్డ్ చేసుకున్నారు. సిబిఐ వేసిన పిటిషన్ను కొట్టేసినారు. సింపుల్. ఏం జరిగింది ఏం లేదు అక్కడ. వాళ్ళ ఛానల్స్లో కూడా అడ్వకేట్ చెప్పిన విషయాలను ప్రసారం చేశారు నిన్న. మళ్ళీ వీళ్ళు తెలంగాణ పబ్లిక్ కాదంటారు వాళ్ళు. తెలంగాణ పబ్లిక్ మండి, అరే బాబు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత వచ్చాడని చూడడానికి వచ్చాం రా నాయన మేము, ఇదిగో మా ఆధార్ కార్డులు అని చెప్పి ఛాలెంజ్ చేశారు అన్ని మీడియా ఛానల్స్కి. ఏదన్నా ఉన్నది బెడిసి కొట్టిన పరిస్థితి. సో అట్లా కొంతమంది అక్కడ కూర్చొని ఇంకా జడ్జికే టైం పెట్టేంత కెపాసిటీ జగన్మోహన్ రెడ్డిది. జడ్జికే టైం పెడతాడా జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా జడ్జికి టైం పెట్టాడా? వాళ్ళు పిలిచారు, జగన్ గారు వచ్చారు, న్యాయ వ్యవస్థను గౌరవించారు, ప్రత్యక్షంగా హాజరయ్యారు, రికార్డు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. న్యాయ వ్యవస్థను గౌరవించినట్టే కదా. స్టేలు తీసుకొని బయట ఉండలేదు కదా. ఏమన్నా రాజమండ్రి జైలు నుంచి వచ్చిన తర్వాత మనం పిలిపించుకోలేదు, గ్రాండ్గా ఉండాలని చెప్పి అందరిని ర్యాలీగా, మరి ఏం చేశాడని చెప్పి, దేశం కోసం ఆయన పోరాటం చేసినాడని చెప్పి మనం ర్యాలీగా తీసుకొచ్చామా? ఏ కేసులు అరెస్ట్ అయ్యాడో తెలుసు కదా, బెయిల్ ఎట్లొచ్చిందో కూడా తెలుసు కదా. అది మాట్లాడరు. జనాలకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు అంతమంది జనాలు రావాలి జగన్మోహన్ రెడ్డికి? ఎట్లా వస్తారు జనాలు? ఏం చేశాడని వస్తారు జనాలు? తెలంగాణలో కేసీఆర్కి వెళ్ళిన సెక్యూరిటీ జగన్కి ఎందుకు? ఫుట్బోర్డ్ మీద నిలబడి చేతులూపి మళ్ళీ సపోర్ట్ చేస్తూ వెనక పోవడం, అసలు ఏంటిది? ఎంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా. కాబట్టి నేను ఒక లెటర్ రాస్తా, మన TV5లో ఒక లెటర్ రాసేస్తా, వేరే కోర్టుకు మార్చమంట, వేరే రాష్ట్రమే మార్చమంట. ఇక్కడ ఎవరు న్యాయ వ్యవస్థను అగౌరవపరుస్తున్నట్టు ఈయననే రాస్తాడంట, వేరే కోర్టుకు మార్చేయండి అని చెప్పి. మరి న్యాయ వ్యవస్థలను అగౌరవపరుస్తున్నట్టే కదా వీళ్ళు. ఇలా ఆర్ధనాదాలు అన్నీ ఇన్ని కావు. కారణం ఏంటయ్యా అంటే జగన్కి నిన్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి క్రేజ్, వచ్చినటువంటి జనసందోహం. వాస్తవాలను ఒప్పుకోవాలి. వాస్తవంగా వేరే రకంగా జరిగి ఉంటే వాటికి సంబంధించిన వాస్తవాలు చెప్పాలి, తప్పేం లేదు. కానీ మనం జనాలు రావడమే తప్పన్నట్టుగా అన్నీ వదిలేసి పాపం జగన్ గారి క్రేజ్కి సంబంధించి దాన్ని ఎట్లనైనా చేసి ఇది అబద్ధం 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 అని చెప్పే ప్రయత్నం చేస్తూ పాపం దానికి ఒక పుల్ స్టాప్ పడేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. తప్పుల మీద తప్పు చేస్తూ ఏడవలేక, కక్కలేక, మింగలేక, కన్నీళ్ళు బయటికి రాక ఏ రకంగా ఉంది పరిస్థితి అంటే ఒక్కసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే షెడ్యూల్ రిలీజ్ చేశాడు. 11:30కి వెళ్తా, 12:30కి వెళ్ళిపోతా. రాత్రి డిబేట్ కూడా చేసాం. ఇంత పర్ఫెక్ట్గా కోర్టు వాయిదాన్ని ఆయన పర్ఫెక్ట్గా ఇంత టైం ఎలా పెట్టుకున్నాడు ఏంటని. అదే కొన్ని ఉంటాయి అలా మనం ప్రిడిక్షన్. కాకపోతే ఒకటి, ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యి ఆ టైంకి ఇలా అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అంచనా ఉందే, అది అద్భుతం. పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్. ఇక ఎందుకు ఎలాగా అంత పర్ఫెక్ట్గా ఆయన అంచనా వేశాడు, అంత పర్ఫెక్ట్గా ఎలా ఆ టైంకి వెళ్ళిపోయాడు, అది ప్రభువుకి దేవుడికి వాళ్ళకే తెలియాలి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే చూడండి, దీన్ని ఏమంటారు? ఆర్ధనాదాలు అంటారు. కన్నీరు రాకుండా ఏడవడం అంటారు. ఆ ప్రభువుకి ఆ దేవుడికి తెలియాలంటే వాళ్ళెవరో నాకు తెలియదంట. మొత్తానికైతే జగన్ గారి క్రేజ్ ఎఫెక్ట్ వల్ల అటు బీహార్లో అంశం కానీ, ఇటు ఇది కానీ, వేరే రకంగా ఈ రాష్ట్రపతి, గవర్నరు,
వాళ్ళ పరిమితులకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ కానీ ఏవి కూడా డిబేట్ల రూపంలో రాలేదు. ఒక జగన్మోహన్ రెడ్డే అన్ని ఛానల్స్లో, అన్ని పత్రికల్లో. ఇది